పార్టీలో అలకలు వీడని నాయకులకి అసంతృప్తులకి చురకలంటించారు మంత్రి నారా లోకేష్. వారి వల్ల పార్టీతో పాటు కార్యకర్తలు సైతం నష్టపోతున్నారని చెప్పారు. ఆయన ఏమన్నారో పొలిటికల్ పంచ్లో చూద్దాం. మన పార్టీలో ఉన్న ఒక జబ్బు ఉంది, కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు. కోవిడ్ వస్తే కనీసం దగ్గుతాం, జ్వరం వస్తుంది, ఆసుపత్రికి వెళ్తాం. కానీ మన పార్టీలో ఉన్న జబ్బుకి ఏంటంటే అలక. మనం అలుగుతాం, ఇంట్లో పడుకుంటాం, మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళాం, వేరే పార్టీకి ఓటేయం. కానీ ఇంట్లో పడుకున్నందుకు నష్టపోయేది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే కార్యకర్తలు నాయకులందరినీ కోరేది ఒకే ఒక విషయం, మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, మనం అనుకున్న లక్ష్యాలు సాధించే వరకు అహర్నిశలు కష్టపడదాం, పార్టీ లోపల పోరాడదాం, 4 గోడల మధ్యలో కూర్చుందాం, మాట్లాడుకుందాం. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా నన్ను కన్విన్స్ చేయండి. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారిని బయటకు వెళ్ళాం.